Good afternoon and welcome to the Hindu newspaper editorial analysis 8/1/2025. సో ఇవాళ ఆర్టికల్ ఏమిటంటే ద పెరిలస్ లైఫ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ ఇన్ ఇండియా. అంటే వాళ్ళు లైఫ్ చాలా డేంజర్లో ఉందన్నమాట. ఎవరిది? డిస్ట్రిక్ట్స్లోని జర్నలిస్టులు ఉంటారు చూడండి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లోకల్ ఏరియాలోని జరుగుతున్న అన్యాయం గురించి, లేకపోతే ఆ ఏరియాలో కాంట్రాక్టర్ సరిగ్గా పనిచేయకపోయినా, ఆ ఏరియాలో ఏమన్నా ఆల్కహాల్ షాప్ వచ్చినా, ఆ ఏరియాలో ఏమన్నా అఘాయిత్యాలు చేసినా వాళ్ళు దాన్ని రిపోర్ట్ చేస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే అప్పుడప్పుడు ఈ ధనికులువి వాళ్ళు రిపోర్ట్ చేశారనుకోండి, వాళ్ళకి ఆ ధనికులకి ఎవరికైతే కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది అనుకోండి, అంటే రుచికరంగా లేదనుకోండి వార్త, వీడిని చంపేయవచ్చు. ఓకే, సో ఆ నేపథ్యంలోనే ద పెరిలస్ లైఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ ఇన్ ఇండియా, ఇది విషయం. సో ఏమంటారు ఆథర్ గారు? సో స్టార్టింగే అనేసారు బ్రూటల్ మర్డర్, అంటే చాలా దారుణంగా ఆఫ్ అన్ ఇండిపెండెంట్ యంగ్ జర్నలిస్ట్. ఆయన పేరేంటి? ముఖేష్ చంద్రకార్. ఎక్కడ చంపేశారండి? ఇన్ ఛత్తీస్గఢ్. ఇది మళ్ళీ ఈ జర్నలిస్ట్ని చంపేయడం అనే విషయాన్ని హైలైట్ చేసిందనమాట. ద థ్రెట్స్ ఆఫ్ లైఫ్ అండ్ ది, అంటే జీవితానికే థ్రెట్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? మర్డర్ అంటే ఏంటి? చంపేశారు మనిషిని, బ్రూటల్గా చంపేశారు. అండ్ ది ప్రికేరియస్ నేచర్, అంటే డేంజరస్లీ ప్లేస్డ్ అనమాట. నేచర్ ఆఫ్ ఏమిటి? జర్నలిజం. ఏ లెవెల్లో అండి? డిస్ట్రిక్ట్ మొఫస్సల్ అంటే ఇంటీరియర్స్, విలేజ్ లెవెల్లో అనమాట. ఓకే, లెవెల్స్లో జర్నలిస్ట్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఈ గ్రాస్ రూట్ లెవెల్ ఎక్కడైతే మొఫస్సల్ ఏరియా లోపలికి వెళ్ళి వాళ్ళు అక్కడ వార్తలన్నీ ఓకే మనకి తీసుకొస్తారు, వాళ్ళ ఈ రోజుకి కూడా దే ఫేస్ సిమిలర్ ఛాలెంజెస్, సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. పోలీస్ అండ్ అదర్ రిపోర్ట్ సజెస్ట్ దట్, పోలీస్ వాళ్ళు రాసుకున్న ఎఫ్ఐఆర్ ప్రకారం ఆర్ పంచనామా ప్రకారం, మిగతా రిపోర్టుల ప్రకారం ముఖేష్ గారిని ఎవరు చంపేశారండి? బై అ లోకల్ కాంట్రాక్టర్. ఎందుకు? ఆయన కోపం వచ్చింది. హి వాజ్ ఎన్రేజ్డ్ బై ద జర్నలిస్ట్ రిపోర్ట్. ఈ చంద్రకార్ గారు రాసిన రిపోర్ట్ ఆయనకి చాలా కోపం వచ్చిందనమాట. వచ్చేసి ఆయన ఏం చేశారు? హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద రోడ్. ఈ జర్నలిస్ట్ ఏం చేశాడు? అయ్యా, తమరు ఒక రోడ్డు కట్టారు, ఆ రోడ్డు క్వాలిటీ బాగాలేదు ఓకే అని ఆ కాంట్రాక్టర్ గురించి రాశాడు అబ్బాయి. ఓకే, ఎవరు? చంద్రకార్. సో దిస్ కేస్ బ్రింగ్స్ టు మైండ్, వెంటనే మనకి ఏమొస్తుంది? 1988లోని ఇలాగే ఒక యంగ్ జర్నలిస్ట్, ఆయన పేరేంటి? ఉమేష్ దోభాల్, ఉత్తరాఖండ్ ఘర్వాల్ టౌన్లోని, ఆయన్ని కూడా మర్డర్ చేశారు. ఎవరు? పవర్ఫుల్ అండ్ పొలిటికల్లీ కనెక్టెడ్ లిక్కర్ మాఫియా, ఈయన్ని ఆల్కహాల్ మాఫియాలు చంపేశారు. ఓకే, అప్పట్లోని ఎందుకంటే వాళ్ళ కోపం వచ్చింది ఈ లిక్కర్ మాఫియాకి బై హిజ్ ఎక్స్పోజే, అంటే హీ హాజ్ ఎక్స్పోజ్ దెమ్, హీ మేడ్ దెమ్ బేర్, హీ షోడ్ ద నేకెడ్ ట్రూత్ టు ద పీపుల్. హీ థాట్ దిస్ ఈస్ ఇంట్రపిడ్ జర్నలిజం, బట్ ఎట్ వాట్ కాస్ట్? ఎట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. దిస్ వాజ్ ఇన్ 1988 అండ్ హిస్ నేమ్ ఇస్ ఉమేష్ దోభాల్, ఉత్తరాఖండ్ గర్వాల్లో. దట్స్ ఎ లిక్కర్ మాఫియా దట్ కిల్డ్ హిమ్ దెన్, ఓకే, బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పోజే. అండ్ హియర్ వీ హ్యావ్ ఎవరిని? ముఖేష్ చంద్రకార్ని చంపేశారు. ఎవరు? లోకల్ కాంట్రాక్టర్, రోడ్లు వేసుకునే కాంట్రాక్టర్. ఎందుకు కోపం వచ్చింది ఈయన రాసిన ఆర్టికల్ గురించి, ఆయనకి నచ్చలే. ఓకే, లిమిటేషన్స్ ఆఫ్ ద లా. ముఖేష్ మర్డర్ హ్యాస్ ఆల్సో ఎక్స్పోజ్ ద ఐరనీ. సర్కాస్టిక్గా చట్టం దాని పని చేసుకెళ్ళిపోద్దండి అన్నట్టుగా ఉంది. ఇది ఎంత అంటే సర్కాజం, అంటే దాన్ని ఏమైనా వ్యంగ్యం, మనం భాషలో చెప్పుకునే వెటకారంగా. ఓకే, సో ముఖేష్ మర్డర్ has also exposed the irony that Chhattisgarh is probably the first and only state to have enacted a law. ఓకే, ఒక లా ఉంది ఇక్కడ, కానీ అక్కడ హాస్యాస్పదం ఏంటి చూడండి, అక్కడ సర్కాజం చూడండి. ఏంటి? ఏ స్టేట్లో అయితే ఈ లా ఉందో ఆ స్టేట్లోనే కుర్రను చంపేశారు. నేమ్లీ ఏంటది? ద ఛత్తీస్గఢ్ ప్రొటెక్షన్ ఆఫ్ మీడియా పర్సన్స్ యాక్ట్ 2023, 2 సంవత్సరాల క్రితమే వచ్చింది. ఇది వచ్చిన 2 సంవత్సరాల తర్వాత కుర్రను చంపేశారు. ఓకే, టు ప్రివెంట్, ఎందుకు ఈ లా వచ్చిందండి? ప్రొటెక్ట్ చేయాలి. ఏంటి? వాళ్ళ మీద అఘాయిత్యాలు కానీ
అండ్ మనం గ్యారంటీ చేయాలి వాళ్ళ భద్రత, వాళ్ళ యొక్క సెక్యూరిటీ అంతా మనమే చూసుకుంటాం, రాష్ట్రమే చూసుకుంటుంది, పోలీసులు చూసుకుంటారు. ఎవరికి? పత్రికా విలేకరులకి. వైల్ క్యారింగ్ అవుట్ దర్ డ్యూటీస్, వాళ్ళ పనిని వాళ్ళు వెన్ దే ఆర్ విధి నిర్వహణలోని వాళ్ళకి ఎటువంటి ప్రాణహాని జరగదు అని చట్టం తీసుకొచ్చిన తర్వాత చంద్రకాంత్ని చంపేశారు. అది ఐరనీ, అదే హాస్యాస్పదం అనమాట. సో దట్ ఈస్ ఎ సర్కాజం దేర్. ఎంత సర్కాస్టిక్గా చెప్పారు చూడండి ఆథర్, ఎంత సర్కాస్టిక్గా రాశారు ఆ సెంటెన్స్. సో దిస్ షోస్ ద లా అలోన్ ఆర్ నాట్ ఇనఫ్. ఉత్తి చట్టాలు ఉంటే సరిపోదు టు సేవ్ ఇండిపెండెంట్ అండ్ కరేజియస్ జర్నలిస్ట్. అంటే వీళ్ళెవరు ఇండిపెండెంట్ ఏ న్యూస్ పేపర్కి రాయరు. వీళ్ళు యూట్యూబ్ ఛానల్లోనో లేకపోతే ఒక చిన్న టీవీ పట్టుకొని ఫ్రెండ్తో ఫోన్ పట్టుకొని అన్ని రికార్డ్ చేసుకుంటూ వాళ్ళు దే పోస్ట్ ఇట్ ఆన్ సోషల్ మీడియా. వెల్, there are some who would like it and some who will get enraged. If you get enraged, your life is gone. If you find humor in it, it will go viral. So everything today is like, good and bad, depends on the person who is receiving this content. Clear? So not enough to save, utti laws are not enough to save independent and courageous journalists such as Mukesh, who was చాలా యాక్టివ్గా రిపోర్టింగ్ ఫ్రమ్ బస్తర్, ఛత్తీస్గఢ్, అండ్ ఎక్స్పోజ్ చేస్తున్నాడు ఆయన రాంగ్ డూయింగ్స్, చేసిన తప్పులన్నీ, వాళ్ళు చేయవలసిన పనులు, చేయలేనివి ఇవన్నీ చేశారు తప్పులు అని ఓపెన్గా రాంగ్ డూయింగ్స్ అండ్ కరప్షన్, భ్రష్టాచార్ ఎక్కడ? ఇన్ డెవలప్మెంటల్ వర్క్ ఇన్ ద రీజన్. ఆ ఏరియాలో డెవలప్మెంట్ అని చెప్పి కరప్షన్లో ఇన్వాల్వ్ అయ్యారని పూర్తిగా బహిర్గతం చేశాడు ఆయన. అసలు వీళ్ళు చేస్తున్న పనులేంటి, ఎంత సత్యదూరంగా ఉన్నారు అని ఓపెన్గా చెప్పారు ఆయన్ని. అందుకనే ఆయన ప్రాణం పోయింది. సో దెర్ ఇస్ నో డౌట్ దట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ మఫ్సల్ జర్నలిస్ట్ సచ్ యాజ్ ముఖేష్ అండ్ ఉమేష్ ప్లే అ క్రూషియల్ రోల్. అసలు మనం అలాంటి వాటిలో మనం ఇంకా అసలు ఎటువంటి సంఖ్య ఉండకూడదు మనకి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ లెవెల్లోని మఫస్సల్ అంటే ఇంటీరియర్ డిస్ట్రిక్ట్ లెవెల్లోని, ఇంటీరియర్ విలేజెస్ లెవెల్లోని ఇలాంటి ముఖేష్లు, ఇలాంటి ఉమేష్లే చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తారు మనకి అక్కడి నుంచి న్యూస్లు రావడానికి. ఓకే, ఎందుకంటే వీళ్ళ కథలు మనం చూడలేదు, మనం వినలేదు. ఎందుకంటే దే ఆర్ ఫ్రమ్ ది హింటర్ల్యాండ్, సమ్వేర్ రిమోట్ ఏరియాల్లోంచి అక్కడి నుంచి వార్త పట్టుకొస్తూ ఉంటారు. దే గో ఇన్ టు ది హింటర్ల్యాండ్స్. ఎంత మంచి వర్డ్ చెప్పారు చూడండి ఆయన ఆథర్ గారు. దే ఆర్ ట్రూలీ ద వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. ఎస్, పీపుల్ లైక్ ముఖేష్ అండ్ ఉమేష్ ఆర్ మాట లేని వాళ్ళకి మాట అవుతారు వీళ్ళు. నోట్లో నాలిక లేని వాడికి వీళ్ళు నాలిక అయ్యి వాళ్ళ గోడంతా మనకు వినిపిస్తే అట్ వాట్ కాస్ట్ అండి? ప్రాణం పోతుంది. ప్రాణం పోతుంది. యాజ్ దే బిలాంగ్ టు లోకల్ కమ్యూనిటీస్, ఆ ఏరియా కుర్రవాళ్ళు కాబట్టి అండర్స్టాండ్ దేర్ పెయిన్, ఆ ఏరియాలో ఉన్న బాధ, ఓకే, ఆ ఏరియాలో ఉన్న కష్టాలు, ఆ ఏరియాలో ఉన్న కన్నీళ్ళు అన్నీ వాళ్ళకి తెలుసు. పెయిన్, గ్రీఫ్, స్ట్రగుల్స్. అండ్ వాళ్ళు ఈ చూసిన తర్వాత దే ఆర్ డీప్లీ మూవ్డ్, ఎమోషనల్ అయిపోతారు బై స్టోరీస్. అంటే అక్కడ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతున్నారు, ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారు, అబ్జెక్ట్, ఓకే, రెచెడ్ లైఫ్ స్టైల్ వాళ్ళది. సో దే ఆర్ సఫరింగ్ అండ్ డిప్రైవేషన్. వాళ్ళ కష్టాలు, వాళ్ళకి ఏమేమి లేవు, ఇవన్నీ రాజ్యాంగం ప్రకారం ఉన్నాయండి, మాకు అసలు రాలేదండి అంటారు. ఓకే, ఇప్పటికి కూడా డోలీలో పట్టుకెళ్తూ ఉంటారు ప్రెగ్నెంట్ ఉమెన్ని ఇన్ ట్రైబల్ ఏరియాస్. సో నో డోలీ అండ్ రోడ్స్ విల్ బి లేడ్ అని అంటున్నారు ఎప్పుడు. ఫ్రమ్ ద టైమ్ ఐ వాజ్ స్టడింగ్ 93 లాస్ట్ వెంట్ కాలేజ్. సో అప్పటి నుంచి నేను వింటున్నాను నో డోలీ అని. ఇప్పటికి కూడా డోలీలో తీసుకెళ్తూ ఉంటారు ప్రెగ్నెంట్ ఉమెన్ ఇన్ ద హిల్లీ ఏరియాస్, ద ట్రైబల్స్. యూ సీ ఫోటోగ్రాఫ్స్ ఆల్సో ఇన్ న్యూస్ పేపర్. That's a sad state of affairs. So that is how local community వాళ్ళ ఫోటోలు తీసి మనకు వేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ దీస్ జర్నలిస్ట్లు ఎవరంటే దే ఆర్ నాట్ ట్రైన్డ్. ఈ ఉమేష్, ముఖేష్ లాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఏం లేదు, ఎందులోని జర్నలిజం స్కూల్స్కి ఏం వెళ్ళలేదు వాళ్ళు. కానీ దే పర్స్యూ ఇవన్నీ. ఎందుకు జర్నలిజం ఎందుకు వాళ్ళు ముందడుగు వేస్తున్నారంటే వాళ్ళకి ప్యాషన్. దే కంప్లీట్లీ ఇన్ టు ఇట్, వెరీ ప్యాషనేట్ పీపుల్ అండ్ కమిట్మెంట్. వాళ్ళకి ఎవరో ఒక్కరు మన గోడు వినాలి కదా, ఎవరి కోసం వెయిట్ చేయడం ఎందుకు, అదేదో మనమే మొదలు పెడతాం.
ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడటం లేదు వాళ్ళు. మనమే మొదలెట్టేద్దాం అనుకునే వాళ్ళు దే ఆర్ రైజింగ్ ద లోకల్ ఇష్యూస్ అండ్ ఎక్స్పోజింగ్ కరప్షన్, భ్రష్టాచారాన్ని ఓపెన్గా చూపెడుతున్నారు. అండ్ వాళ్ళు చేయవలసిన పనులు చేయలేదు, ఎంత సత్య దూరంగా ఉన్నాయి అసలు నిజాలు ఇన్ డెవలప్మెంటల్ వర్క్, ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తున్నారు. లోకల్ ఇష్యూసు, కరప్షను, రాంగ్ డూయింగ్, డెవలప్మెంట్ వర్క్ జరగకపోవడం. సో ఇందుకు ఆ కాంట్రాక్టర్ మరి వాళ్ళకి కోపం వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, వీళ్ళు ప్రాణాలు తీసేస్తారు. సో డిస్పైట్ దేర్ డెడికేషన్, ఇది వాళ్ళు చాలా నిబద్ధతతో, అంటే మనం దేవాలయంకి వెళ్తున్నాము, ఎంత డెడికేటెడ్గా స్వామివారి గురించి ఆలోచిస్తే ఎలా వెళ్తాం, అంత డెడికేషన్తో, అంత నిబద్ధతతో వాళ్ళు చేస్తున్నారు. ఏది ద నేచర్ ఆఫ్ దేర్ జాబ్ అండ్ వర్కింగ్ కండిషన్స్ ఆలోచించండి. ఇంటీరియర్ విలేజెస్లో ఎలా ఉంటాయి. ఫర్ మోస్ట్ మొఫసల్ జర్నలిస్ట్ ఆర్ వెరీ డేంజరస్, ఆర్ ప్రికేరియస్. మెనీ జర్నలిస్ట్ వర్క్ యాజ్ స్ట్రింగర్స్ ఆర్ రిటైనర్స్. స్ట్రింగర్ అంటే ఏంటి, వాళ్ళ ఏరియాలో ఉన్న వార్తలన్నీను వాళ్ళు సేకరించి ఈ పెద్ద పెద్ద మీడియా హౌస్లు వస్తాయి, అప్పుడప్పుడు వచ్చి బాబు ఏంటన్నా అంటే వాళ్ళు వీళ్ళు కోఆర్డినేట్ చేస్తారు, వాడు ఏదో బక్షీస్ కింద కొంచెం డబ్బులు ఇస్తాడు. సో దట్ ఈస్ హౌ స్ట్రింగర్స్ వర్క్. దే వర్క్ యాజ్ స్ట్రింగర్స్ ఆర్ రిటైనర్స్. వీళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఏం లేదు, ఓకే, మినిమల్ అండ్ అన్డిగ్నిఫైడ్ శాలరీస్. అంటే ఏదో ముష్టి వేసినట్టు వేసి చెప్పుకోలేరు మీకు శాలరీ ఎంత వస్తుంది, ఎందుకులేండి ఆ విషయం, అంతే. ఆ రోజుకి ఒక బన్ను ఒక టీ వస్తే చాలు. అన్డిగ్నిఫైడ్ శాలరీస్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హాస్టైల్ వర్కింగ్ కండిషన్, మోస్ట్ అన్ఫ్రెండ్లీ వర్కింగ్ కండిషన్స్. ఆలోచించండి ఇంటీరియర్ ఆఫ్ విలేజెస్లో ఎలా ఉంటాయో. ఓకే, వీళ్ళకి నెట్వర్క్లు ఉండవు, ఇది ఉండదు, ఛార్జ్ పాయింట్స్ ఉండవు, అయినా కూడా దే వాంట్ టు బికమ్ వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. అట్ వాట్ కాస్ట్, లూజింగ్ దేర్ లైఫ్. క్లియర్? సో బట్ దే ఆఫెన్ ప్రొవైడ్, కానీ చాలాసార్లు వాళ్ళు వైటల్, చాలా ఇంపార్టెంట్ లీడ్లు ఇస్తారు, లోకల్ గైడ్లా యాక్ట్ చేస్తారు, ఫెసిలిటేటర్స్గా అన్నీ సమకూరుస్తారు. ఎవరికి? ఫర్ జర్నలిస్ట్ ఫ్రమ్ ద మెట్రో సిటీస్. మెట్రోస్ నుంచి ఎవరైనా జర్నలిస్ట్ వస్తుంటే ఈ ఏరియాకి, ఇక్కడ వీడు బయలుదేరే ముందే, ఒరే నేను పలానా ఏరియాకి వెళ్తున్నాను బస్తర్కి, అక్కడ మన కాంటాక్ట్ ఎవరైనా ఉన్నారా అని ఇక్కడ ఏ జర్నలిస్ట్ని అడిగినా పలానా వాడు ఉన్నాడురా, ఎంత ఇవ్వచ్చు, ఏమిటి అసలు, వాడు ఎంత పని చేయగలడు, సమస్త అన్నీ చూసుకుంటాడు. వెళ్ళే ముందు ఏదో కాస్త ఏదో అలా వేసి వెళ్ళిపో చాలు, అంతే, వాడు అది హ్యాపీ. సో చూడండి ఎలా ఉందో. దే వర్క్ యాజ్ లీడ్స్, వైటల్ లీడ్ ఇస్తారు, ఇంపార్టెంట్ లీడ్స్, లోకల్గా గైడ్లా వర్క్ చేస్తారు, ఫెసిలిటేటర్, అన్నీ వాడికి భోజనం ఉండడం అన్నీ చూసుకుంటారు వాళ్ళు పాపం, మెట్రోస్ నుంచి వచ్చిన జర్నలిస్టులకి. అండ్ బిగ్ మీడియా హౌసెస్, అప్పుడప్పుడు ఈ మీడియా హౌస్లు కూడా, వీఆర్ కవరింగ్ ఫ్రమ్ ది లైవ్ ఏరియా, ఫ్రమ్ ద హ్యాపెనింగ్ ప్లేస్, దిస్ ఈస్ ది ఇంటీరియర్ ఆఫ్ ద విలేజ్, where the roads are also not proper, they're all kacha roads, and ha ano 2 రోజులు సౌండ్ బైట్ క్రియేట్ చేస్తారు. They want their TRPs, after which it will die a silent death. It's kind of hush. But these local journalists who have not studied in journalism schools, nor have they gone to any journalism classes, they do it out of passion, and because they are concerned, they're committed of the local problems, and they are suffering the pain. They are in that angst, they are in that entire grief. Hence they report. Once they report, if somebody is enraged, they lose their life. But they also act as leads, local guides, facilitators, ఎవర్కి, ఈ మెట్రో జర్నలిస్టులకి, మీడియా హౌస్లకి. అంటే మన టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చారు, ఎస్ కమ్ సార్ వీ విల్ టేక్ యూ. లేకపోతే డెక్కన్ హెరాల్డ్ వచ్చారు, కమ్ సార్ వీ విల్ టేక్ యూ. లేకపోతే రిపబ్లిక్ టీవీ వాళ్ళు వచ్చారు, కమ్ సార్ వీ విల్ టేక్ యూ. BBC వచ్చింది, ఎస్ సార్ వీ విల్ టేక్ యూ. ఓకే, సో దే విల్ డూ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ menial jobs for them where they're undignified and minimum salaries. అది ఇంకా హారిబుల్ అనమాట. హూ అకేజనల్లీ విజిట్ దీస్ ప్లేసెస్. ఈ మెట్రో జర్నలిస్టులు ఈ బిగ్ మీడియా హౌస్లో తరచూ రావు. ఎంత బాగా రాశారు చూడండి ఆథర్ గారు. అకేజనల్లీ, వన్స్ ఇన్ అ పర్పుల్ మూన్, బ్లూ మూన్ కూడా కాదు, వన్స్ ఇన్ అ పర్పుల్ మూన్ వస్తారనమాట, విజిట్ దీస్ ప్లేసెస్ టు కవర్ స్టోరీస్. హవెవర్ ఇలా ఉన్నప్పుడు కూడాను ఈ లోకల్ జర్నలిస్ట్కి దే రేర్లీ రిసీవ్ బైలైన్. When you write the article, the byline is the line where the name of the author is there. Name of the author loni
ఈ లోకల్గా ఎవరైతే స్ట్రింగర్స్ రిటర్నర్స్ ఉన్నారో వాళ్ళు గోస్ట్ అయిపోతారు. అట్లీస్ట్ వాడు కబ్ జర్నలిస్ట్ అని కూడా పెట్టరు. కబ్ అంటే ఇన్ జర్నలిజం ద వర్డ్ కబ్ మీన్స్ ఏ జూనియర్ హూ హెల్ప్స్ అ సీనియర్. ఓకే, నేను సీనియర్, నేను రాస్తున్నాను, కబ్ అసిస్టెన్స్ అని చెప్పి వాడి పేరు పెడితే మనకేం పోద్ది? లేదు, నేనే ఇండిపెండెంట్ వర్క్ చేశాను అన్నట్టుగా ఐ గివ్ అ పిక్చర్. See, that's the beauty of metro journalists and media houses. They will never give credit in the byline to the local retainers or stringers. ఎంత ఓపెన్గా రాస్తారు చూడండి ఆథర్ గారు. దే రేర్లీ రిసీవ్ బైలైన్స్. అంటే ఎక్కడో రేర్లీ అంటే సెల్డమ్ అంటే ఎక్కడో ఎవరో కాస్త విశాల హృదయం ఉన్నవాడు వీళ్ళ పేరు ఎక్కడో మెన్షన్ చేస్తారు. రేర్లీ రిసీవ్ బైలైన్ రికగ్నిషన్ ఆర్ రెస్పెక్ట్ ఫర్ దేర్ కంట్రిబ్యూషన్. ఎస్, వీడి వల్లే నేను ఈ ఆర్టికల్ రాశాను, రికగ్నిషన్ లేదు, బైలైన్లో పేరు లేదు, గౌరవం అసలు లేదు. ఓకే, లైక్ దేర్ స్టోరీస్, వాళ్ళు ఎలాగైతే కథలు వాళ్ళ జర్నలిజం, వాళ్ళు రాసిన ఆర్టికల్స్, కథలు ఎలాగైతే ఉన్నాయో దే టు ఆర్ మోస్ట్లీ అన్సీన్ అన్హర్డ్. అసలు వీడు ఎవడికి చూడలేదు, ఎవడు వినలేదు. ఓకే, ఈ జర్నలిస్ట్ ఎవరు, ఈ స్ట్రింగర్స్ ఎవరు, ఏంటి, ఎవడు వినలేదు. మనకు అందరికీ ఒక రాజ్దీప్ సర్దేశాయ్ కనబడతాడు, ఓ ప్రణవ్ రాయ్ కనబడుతుంటాడు, లేకపోతే మనకి అందరూ ఆల్ పాష్ నేమ్స్, హై అండ్ నేమ్సే వినబడుతూ ఉంటాయి. ద సూటెడ్ బూటెడ్ జర్నలిస్ట్, బట్ దే గెట్ ది యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ పీపుల్. దీస్ ఆర్ ద రియల్ హీరోస్, బట్ దే ఆర్ అన్సీన్ అండ్ అన్హర్డ్. దట్స్ ది సాడ్ పార్ట్. Lifeline. Okay, however, one cannot imagine. మనం ఇప్పుడు రీజనల్ లాంగ్వేజ్ల్లో కానీ, అంటే మన ఈటీవీ కానీ లేకపోతే TV9 కానీ ఇలాంటి టీవీ ఛానల్స్, ఓకే, మనం ఊహకు కూడా అందదన్నమాట. ఏమిటి ఊహకు కూడా అందదంటున్నారు ఆథర్ గారు? హౌఎవర్, వన్ కెనాట్ ఇమాజిన్, మనం ఆలోచించలేము. ఫ్లరిషింగ్ లీగల్ లాంగ్వేజ్ అంటే సస్యశ్యామలంగా, పుష్కలంగా, 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా రీజనల్ లాంగ్వేజ్ జర్నలిజము ఓహో అంటున్నారు జనాలు, చప్పట్లు కొట్టేస్తున్నారు. ఈ స్ట్రింగర్లు కానీ లేకపోతే ఈ ఫ్లరిషింగ్ ఉండదు, ఈ రీటైనర్స్ కానీ లేకపోతే ఈ ఫ్లరిషింగ్ రీజనల్ లాంగ్వేజ్ న్యూస్ ఛానల్స్ మూతపడిపోతాయి. వీళ్ళు ఎందుకు ఇంత ఇంపార్టెంట్? వాళ్ళు రీజనల్ న్యూస్ ఇస్తారు, డిస్ట్రిక్ట్ న్యూస్ ఇస్తారు, లోకల్ పేజెస్ న్యూస్ అంతా చెప్తారు, బులెటిన్స్లో రెడీ చేస్తారు విత్ దేర్ స్టోరీస్, వాళ్ళ కథలతో. ఎవరు? ఈ లోకల్ ఈ రీజనల్ లాంగ్వేజ్ జర్నలిస్టులు. కానీ టోటల్ కాంట్రాస్ట్ ఏంటంటే, క్వైట్ ఆన్ ద అదర్ సైడ్ ఏంటంటే, మోర్ స్టోరీస్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ లాంగ్వేజ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్. చూడండి, మోర్ స్టోరీస్, చాలా కథలు వాళ్ళు రాసే న్యూస్ పేపర్లోని మెయిన్ స్ట్రీమ్ అంటే మెయిన్ స్ట్రీమ్ లాంగ్వేజ్లోని, అంటే ఇంగ్లీష్లో కానీ బాగా ప్రచురమైన భాషలో కానీ మన న్యూస్ పేపర్ పెడితే, ఓకే, మెయిన్ స్ట్రీమ్ లాంగ్వేజ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ ఛానల్స్ కూడా రివాల్వ్ అరౌండ్ వాళ్ళ మెయిన్ స్టోరీస్ ఏంటండి? న్యూస్ పేపర్లకి, న్యూస్ ఛానల్కి రొటీన్ క్రైమ్ రిపోర్ట్లు, ప్రెస్ రిలీజెస్, ఏం రిలీజ్ చేశారు, ఓకే, ప్రెస్ కాన్ఫరెన్స్లు, సౌండ్ బైట్స్ ఎవరు ఇస్తారు? లోకల్ అడ్మినిస్ట్రేటర్స్. అంటే PM మోడీ గారు వస్తున్నారు, 2 లక్షల కోట్ల రూపాయలకి ఆయన శిలాఫలకాలు అన్నీ ఇచ్చేస్తున్నారు, ఫౌండేషన్ వేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ పలానా రోజుకి అవుతుంది, సో ఇది దేశానికి అంకితం చేస్తారు. దాని గురించి పేపర్లు టావుల్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. ఓకే, సో రొటీన్గా ఆ ఏరియాలో దొంగతనం అయింది, ఈ ఏరియాలో ఇది జరిగింది, ఈ ఏరియాలోని వీడు యాక్సిడెంట్ అయింది, వాడు చచ్చిపోయాడు, ఈ రిపోర్ట్లు. ప్రెస్ రిలీజ్ అంటే కోహ్లీను రోహిత్ శర్మ అంటే టీంలో ఉండాలా, టెస్ట్లో ఉండాలా, లేకపోతే తీసేయాలా, లేకపోతే వాళ్ళే డిసైడ్ చేసుకోవాలా, BCCI సెలెక్టర్స్ ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి, బాబు మీ ఇద్దరికి 35-37 వచ్చాయి, యంగ్స్టర్స్ వెనకనున్నారు, సో కనుక మీరు టెస్ట్ నుంచి తప్పుకోండి అని, ఇలాంటివన్నీ. లేదా ప్రెస్ కాన్ఫరెన్స్లు, మ్యాచ్ అయిపోయిన తర్వాత కూర్చుని, ఇవే కావాలి వాళ్ళకి. చూడండి ఎంత ఓపెన్గా అన్నారు ఆథర్ గారు. సౌండ్ బైట్స్, BITES, that's a very good word. Sound bites issued by local administrators and politicians. ఇవే కావాలంతే. వీళ్ళు పంపించి అకేషనల్ ఎప్పుడెప్పుడు వన్స్ ఇన్ ఇందాక అన్నట్టు పర్పుల్ మూన్ ఆర్ బ్లూ మూన్. నార్మలీ ది ఇడియమ్ ఈజ్ వన్స్ ఇన్ బ్లూ మూన్, బట్ పర్పుల్ మూన్ అంటే బ్లూ మూన్ కన్నా ఎప్పుడో అకేషనల్లీ
సమ్ మేనేజ్ టు కవర్ సివిక్ ఇష్యూస్. అంటే మరీ ఇంకా రాయకపోతే బాగుండదు అని, ఓకే, ఆ సిటీలోని చెత్త పేరుకుపోయింది, రోడ్లు పగిలిపోయాయి, మొక్కలు పడిపోతున్నాయి, లేకపోతే పవర్ లైన్స్ తెగిపోయి వచ్చేస్తున్నాయి, గోతులు తవ్వేసి వదిలేశారు, టూ వీలర్ కష్టంగా ఉంది, ఓకే, రోడ్డు గుంతలుగా ఉంది వర్షం పడితే. ఈ అకేజనల్లీ సమ్ మేనేజ్ టు కవర్ సివిక్ ఇష్యూస్ అండ్ లోకల్ కమ్యూనిటీ ప్రాబ్లమ్. కుక్కలు ఎక్కువైపోయాయండి, చెత్త తీయటం లేదండి, కాలువల్లో పూడికలు తీయటం లేదండి, ఈ అప్పుడప్పుడు రాస్తారు కమ్యూనిటీ ప్రాబ్లమ్స్. ఓకే, సో అన్ఫార్చునేట్, దురదృష్టవశాత్తు ద స్పేస్ అంటే న్యూస్ పేపర్లోని మనకి ఆర్టికల్స్ ఉంటాయి చూడండి, ఫుల్ అంటే మనకి రెండే ఉంటాయి, ఈ సైడ్న లోకల్ ఆర్టికల్స్ రెండు, దట్ ఈస్ ద ఎడిటోరియల్. వన్ విల్ బి ఇంటర్నేషనల్ అండ్ వన్ విల్ బి ద నేషనల్ న్యూస్. ఓకే, సో one will be national, one will be international. This side it will be like a very relevant article, and below that there will be another relevant article. That's the editorial. Either sometimes it will be on page 6 or sometimes it will be on page 8. And last page or second last page, sports page. Page 3 will be local news. Page 6, page 7 or page 8 will be world news and also the share market. So this is how the newspaper is divided into. Each page has exclusive news that will cater to exclusive reader if you want a hard copy. If you're going for the soft copy, well, you can click on what you want and read that part only. Clear? So anta beautiful ga untadi. దీని గురించి దురదృష్టవశాత్తు ద స్పేస్ ఫర్ సచ్ స్టోరీస్, ఏది సివిక్ ఇష్యూస్, జరగని విషయాలు ఇన్ మెయిన్ స్ట్రీమ్ లాంగ్వేజ్ న్యూస్ మీడియా ఈస్, అంటే సెంట్రల్ స్టేట్ లోకల్ న్యూస్లు కాదు, ఇంకా ఇప్పుడు రీజనల్ న్యూస్లు కాదు, ఏమంటున్నారు, మెయిన్ స్ట్రీమ్ లాంగ్వేజ్ న్యూస్ మీడియా ఈజ్ షrinking, తగ్గిపోతుంది, ఈ షrinking. ద స్పేస్ ఫర్ సచ్ స్టోరీస్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ లాంగ్వేజ్ న్యూస్ మీడియా ఈజ్ కమింగ్ డౌన్, ఈజ్ షrinking. ఎందుకు? చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, చాలా, దీనివల్ల చెప్పలేము, కానీ అవుతుంది. ఇంక్లూడింగ్ ప్రెషర్ ఫ్రమ్ లోకల్ అడ్వర్టైజర్స్, లోకల్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళ నుంచి ప్రెషర్ రావచ్చు. ఇంక్రీజింగ్ డిపెండెన్స్ ఆన్ అండ్ అలైన్మెంట్ విత్ స్టేట్ గవర్నమెంట్. మనం రాస్తున్న న్యూస్ స్టేట్ గవర్నమెంట్కి ఏమవ్వదు కదా. ఓకే, మీరు ఈ రాష్ట్రంలో పవర్ కట్లు ఫేస్ చేస్తున్నారా, అయితే వాడండి అమర్ రాజా బ్యాటరీ అని అన్నారనుకోండి, ఓహో, అమర్ రాజా బ్యాటరీ ఈస్ లెటింగ్ పీపుల్ నో దట్ దేర్ ఆర్ టూ మెనీ పవర్ కట్స్. వాళ్ళకి లైసెన్స్ ఎప్పుడు ఇచ్చామరా, ఏం చేసామరా, ఏంటి ప్రాబ్లం ఏంటి అన్నీ చూసుకుని, అమర్ రాజా ఈజ్ స్పాయిలింగ్ ది గ్రౌండ్ వాటర్, ద గ్రౌండ్ వాటర్ ఈస్ గెటింగ్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ ది ఎఫ్లూయెంట్ డిశ్చార్జెస్, అన్ట్రీటెడ్ ఎఫ్లూయెంట్ డిశ్చార్జెస్ ఆఫ్ అమర్ రాజా బ్యాటరీ అని ఏదో అంటారు ఒకటి. అనగానే దాని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అన్నీ పడిపోతాయి. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, బాబు అనవసరంగా ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామరా నాన్న అని రాష్ట్రంలో చెట్టేసుకుని ఫుల్గా తట్టబుట్ట ఇంకో రాష్ట్రంకి వెళ్ళిపోతారు. ఇంకా బతకనివ్వరు, ఏమాత్రం కొద్దిగా ఇటు అటు కానీ వార్త కానీ రాశారా, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారా, మీద పడిపోతారు అంతే. ఓకే, మీద పడిపోతారు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా అన్నారు ఆథర్ గారు. అన్ఫార్చునేట్లీ ద స్పేస్ ఫర్ సచ్ స్టోరీస్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ లాంగ్వేజ్ న్యూస్, ఓకే, షrinking, దినదినంగా తగ్గిపోతుంది. ఎందుకు? చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, చాలా ప్రెషర్స్ ఉంటాయి. లోకల్ అడ్వర్టైజ్మెంట్స్, ఇప్పుడు మనకి వివిధ భారతి అని చెప్పి 10 గంటల తర్వాత, ఓకే, 10 గంటల తర్వాతే సిగరెట్లు, ఆల్కహాల్ అడ్వర్టైజ్మెంట్, కానీ అన్ని మేజర్ ఈవెంట్స్కి స్పాన్సర్స్ ఆల్కహాల్, సిగరెట్ కంపెనీలే, ఐటీసీ ఆర్ వన్ ఆఫ్ దీస్ బెవరేజెస్, దే ఓన్లీ స్పాన్సర్ ఆల్కహాల్ ఆర్ సిగరెట్ కంపెనీస్. బట్ అది ప్రెషర్. నో అన్నారనుకోండి, అడ్వర్టైజ్మెంట్లు పోతాయి, ఇన్కమ్ పోద్ది, ఎవరికి? న్యూస్ పేపర్ వాళ్ళకి. సో ప్రెషర్స్ ఫ్రమ్ లోకల్ అడ్వర్టైజర్స్ అండ్ ఇంక్రీజింగ్ డిపెండెన్స్ దేని మీద? స్టేట్ గవర్నమెంట్కి తగ్గట్టుగానే న్యూస్ రాయాలి. అదర్వైజ్ ద ప్రెస్ విల్ బి గ్యాగ్డ్. గ్యాగింగ్, నోట్లో గుడ్డలు కుక్కేసినట్టు రాస్తావా అని చెప్పి వాడిని, ఓకే, కాస్త ప్రెషరైజ్ చేస్తారు. ఓకే, అలైన్మెంట్. ఇట్ ఈస్ వెల్ నోన్ దట్ ఎ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ రెవెన్యూ, ఎంత ఓపెన్గా అన్నారు చూడండి ఆథర్ గారు. అయితే సిగ్నిఫికెంట్ పోర్షన్, చాలా ప్రాముఖ్యమైన డబ్బు ఆదాయం, అడ్వర్టైజింగ్ రెవెన్యూ ఈ అవుట్లెట్ల నుంచే వస్తాయి.
ఫ్రమ్ ద సేమ్ పవర్ఫుల్ అండ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. ఇందులో నాకేంటి, నేను వీడికి రూపాయి పెడుతుంటే అడ్వర్టైజ్మెంట్కి నాకు ఎంత వస్తుంది, మైలేజ్ ఏంటి, ఈజ్ ఇట్ వైడ్లీ సర్క్యులేటెడ్ widely read newspaper in the mainstream or in regional language? If it is widely circulated local language newspaper, let's go for some space. Our presence is also here. Like house to let అన్నాం అనుకోండి, సండే వేస్తాం. ఎందుకు ఆ రోజు అందరు ఖాళీగా కాఫీలు తాగుతా 8:30, 9, 10, 10:30 కూడా కాల్ చేస్తారు కొంతమంది. ఏమంటే అడ్వర్టైజ్మెంట్ చూసాము, ఇల్లు ఇంకా అద్దెకుందా, ఓకే, రియల్ ఎస్టేట్ రెంటల్స్ ఉంటాయి చూడండి. అసలు ఇంత వస్తుంది టైమ్స్ ఆఫ్ ఇండియా అయితే, ఇంత అంటే ఒక 18-20 పేజీలు, అందులో 9 పేజీల వరకు. అంటే 1 leaf is this side and that side. So 4.5 leaves is only for these rentals, second hand bikes, clothes. You ask it, there will be an advertisement, small space there, including పెళ్లి కొడుకు కావాలను, పెళ్లి కూతురు కావాలను, ఇంకా చిన్న చిన్నవి అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ దే సర్వైవ్. ఈ అవుట్లెట్స్ నుంచే వాళ్ళకి సేమ్ పవర్ఫుల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అండ్ ఒక నెక్సెస్ ఉంటుంది. అంటే ఒక గివ్ అండ్ టేక్. అంటే ఇన్నాళ్ళు ఓల్డెన్ డేస్లోని వెన్ వీ వర్ స్టడీయింగ్, ఈ నెక్సెస్ అన్న వర్డ్ ఎలా జ్ఞాపకుంచుకునే వాళ్ళం అంటే, బిట్వీన్ ద మాఫియా, అండర్ వరల్డ్ అండ్ ద పోలీస్ దెర్ ఈజ్ ఎ నెక్సెస్ అని. అంటే ఒక రిలేషన్షిప్ ఉంటుంది అనమాట, ఒక రిలేషన్షిప్. అలాగే అండ్ దేర్ నెక్సెస్ ఎవరు, ఈ వెస్టెడ్ పవర్ఫుల్ ఇంట్రెస్ట్లు న్యూస్ ఛానల్స్ వాళ్ళు. ఓకే, అండ్ దేర్ నెక్సెస్ విచ్ హ్యాస్ బీన్ థ్రైవింగ్. ఇది ఇవాళ నేను అన్నది కదా, ఎప్పటి నుంచో ఆన్ ద మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఫండ్స్. డెవలప్మెంట్ ఫండ్స్ వస్తాయి, డెవలప్మెంట్ జరిగింది, అయిపోయింది, కొట్టుకెళ్ళిపోయింది. ఈ డబ్బులు ఏమయ్యాయి, డెవలప్మెంట్ అయితే చేసాం. ఇది విచ్ హ్యావ్ బీన్ థ్రైవింగ్, సర్వైవింగ్ ఆన్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఫండ్స్. ఇవన్నీ ఇదో పెద్ద విషియస్ సర్కిల్. ఎనీబడి వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ఇట్, at the cost of your life you enter into it. Clear? At the cost of your life. So that is how the author is driving us to that point anamata. So this situation has led many young journalists. ఇలాంటి నేపథ్యంలోని ముఖేష్ లాంటి వాళ్ళు, జర్నలిస్ట్ సచ్ as ముఖేష్, ఈ న్యూస్ ఛానల్కి వాళ్ళకి వీళ్ళకి ఎందుకు పనిచేయడం, మనమే ఇండిపెండెంట్గా ఓ జర్నలిస్ట్ అవుదాము అని. అప్పుడు వాళ్ళు లెవరేజింగ్ ద ఆపర్చునిటీస్, వాళ్ళకి అవకాశాలను వాళ్ళే క్రియేట్ చేసుకుని వాళ్ళు దే ఆర్ లిఫ్టింగ్ దెమ్సెల్స్ అప్లిఫ్టింగ్. ఓకే, దే ఆర్ జాకింగ్ దెమ్సెల్స్, లెవరేజింగ్ ద ఆపర్చునిటీస్. ఎలాగా, టెక్నాలజీ మనకి ఇప్పుడు ప్రొవైడ్ చేస్తుంది, ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, సోషల్ మీడియా ఉంది. ఓకే, ఫ్యూ ఇండిపెండెంట్ డిజిటల్ రెవెన్యూ న్యూస్ సైట్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఇండిపెండెంట్ డిజిటల్ న్యూస్ సైట్స్ ఉన్నాయి. కానీ అన్సర్ప్రైజింగ్లీ, అంటే ఇది పెద్ద ఆశ్చర్యపడవలసిన విషయం ఏం కాదు, సమ్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ హిట్టింగ్, అంటే మనకి ఇన్ యువర్ ఫేస్ అనమాట. హార్డ్ హిట్టింగ్ అంటే బాబు ఏంటి ఇలాంటివి జరుగుతున్నాయా అని మనకి మెయిన్ స్ట్రీమ్ న్యూస్లో రాకపోయినా ఈ సోషల్ మీడియా పేజీల్లో వచ్చేస్తుంటాయి అప్పుడప్పుడు మనకి. ఓకే, సోషల్ మీడియా పేజీల్లో వచ్చేస్తుంటాయి, సో యూట్యూబ్లో వచ్చేస్తుంది. మోస్ట్ హార్డ్ హిట్టింగ్, క్రిటికల్ చాలా, అండ్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ నౌ అపియర్ ఆన్ దీస్ ప్లాట్ఫామ్స్. ఇన్వెస్టిగేట్ చేసి మరి విత్ ప్రూఫ్లతోని వాళ్ళు దే ఆర్ పుటింగ్ ఇట్ ఆన్ దీస్ ప్లాట్ఫామ్స్, విచ్ ఇలా చేయడం వలన దే ఆర్ ఇరిటేటింగ్ అండ్ కోపం వచ్చేస్తుంది, చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. ఎవరికి, ఈ పవర్ఫుల్ నెక్సెస్, చాలా చాలా స్ట్రాంగ్ గ్రూప్ అన్నమాట ఇది. పిచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది ఎవరెవరి మధ్యన, కాంట్రాక్టర్లు, క్రిమినల్స్, ఆఫీసర్లు, రాజకీయ నాయకులు. ఎక్కడెక్కడ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంట్రాక్టర్, క్రిమినల్లో ఆఫీసర్, పొలిటీషియన్. రీజనల్ లెవెల్లో కాంట్రాక్టర్, క్రిమినల్లో ఆఫీసర్, పొలిటీషియన్. వీళ్ళందరూ ఒక పెద్ద విషయవలయం, ఒక విషయస్ సర్కిల్. సో దిస్ నెక్సెస్, ఈ కూటమి ఎవరైతే ఉన్నారో, మెన్షన్ ఇన్ ద రిపోర్ట్ ఆఫ్, ఎప్పుడు ఎన్ఎన్ వోరా గారు కమిటీలోనే మెన్షన్ చేశారు. వోరా గారు ఈయన ఒక జడ్జ్ గారు అనమాట. వోరా గారు కమిటీ పెడితే అయ్యా ఇలా ఉంది అని ఆయన అప్పుడే చెప్పారు. ఎప్పుడు చెప్పారు ఈయన, యూనియన్ గవర్నమెంట్ ఆ రోజుల్లో 1990లోనే, సార్ ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయండి మీరు, అసలు ఇదేంటి నెక్సెస్ ఉందా అని. ఆ రోజు ఆయన చెప్పారు, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయ నాయకులు
చాలామంది క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి, రాజకీయం ఇన్నాళ్ళలాగా లేదు, కాస్త క్రిమినలైజ్ అయ్యింది అని వోరా గారు 1990లో రిపోర్ట్లోనే చెప్పేశారు ఆయన, కమిటీ రిపోర్ట్లోని. ఓకే, అండ్ ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతం, రిమైన్స్ పవర్ఫుల్ అండ్ చాలా యాక్టివ్గా ఉంది. పై కనబడుతున్నట్టు కాదు, చాలా యాక్టివ్గా ఉంది. పర్టికులర్లీ ఎక్కడ రిసోర్స్ రిచ్ స్టేట్, ఎక్కడైతే వనరులు ఎక్కువ ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువగా ఉంది. ఏవి ఆ రాష్ట్రాలు? ఛత్తీస్గఢ్, జార్ఖండ్. ఓకే, ఇట్ ఈస్ నో సర్ప్రైజ్. సో ఇది పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం ఏం కాదు. దట్ ద మెయిన్ అక్యూజ్డ్, ఎవరైతే ముఖేష్ని చంపేశారని ఎవరి మీద అయితే మేము మెయిన్గా A1 అంటున్నామో, అక్యూజ్డ్ 1 అంటున్నామో, ముఖేష్ మర్డరు, ఈజ్ పొలిటికల్లీ అంబిషియస్ కాంట్రాక్టర్. ఆయన ఇప్పుడు మామూలు కాంట్రాక్టర్గా మొదలుపెట్టారు, కానీ ఆయన ఒక రాజకీయ భవిష్యత్ చూస్తున్నారు. ఎవరు? ఈ ముఖేష్ చంద్రకార్ని చంపేసిన ఆయన. సో 1990లోని NN వోరా గారి కమిటీ ఏం చెప్పారు? క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. అది వాస్తవం అయింది కదా, 34 ఏళ్ళ తర్వాత వాస్తవం అవుతుంది. ఇదిగో కనబడుతుంది మనకి మర్డర్. ఆయనకేంటి? కాంట్రాక్టర్ గారికి పొలిటికల్లీ అంబిషియస్ కాంట్రాక్టర్ అనమాట ఆయన. ఓకే, సో చూడండి ఎలా ఉందో. ద ఎండ్ నోట్ చివరికి ఏమంటారంటే, బట్ ద రోల్ ఆఫ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్లు, ఎవరు? చంద్రకార్, ముఖేష్ లాంటి వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ ఇస్ క్రూషియల్, ఉండాలి ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే దే ఆర్ ది వాచ్ డాగ్స్. వీళ్ళు పరిరక్షిస్తారు దేన్ని? ప్రజాస్వామ్యాన్ని, చట్టం మీద గౌరవాన్ని. ప్రజాస్వామ్యం మీద గౌరవం వస్తుంది జనాలకి ఇలాంటి వాళ్ళని మనం పరిరక్షించుకుంటే. ఎందుకంటే జనాలకి నమ్మకం పోద్ది. లేకపోతే ఒక జయలలిత గారిని అరెస్ట్ చేయడం కానీ, ఒక మన ఎవరైనా జార్ఖండ్ ముక్తి మోర్చా ఆయన్ని అరెస్ట్ చేయడం కానీ, సోరెన్ గారిని అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే మన యడ్యూరప్పని అరెస్ట్ చేయడం కానీ, ఇవన్నీ ఏంటి? సీఎంలు వాళ్ళు. సీఎం పదవిలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి, అయ్యా మీరు తప్పు చేశారు. అప్పుడు జనాలకి అరే చట్టం మరీ అంత కాదురా, కొద్దిగా కరుస్తుంది అప్పుడప్పుడు. ఇట్ ఈస్ గాట్ ద టీత్ టు బైట్. లేకపోతే జనాలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. సో అందుకనే చూడండి ఎంత బాగా ఈ ముఖేష్ చంద్రకార్ లాంటి వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లోని వాళ్ళు పరిరక్షించే వాళ్ళు అనమాట. అంటే ఇంగ్లీష్లో వర్డ్ బాగాలేదు కానీ వాచ్ డాగ్స్, లైక్ ఆన్ ది వాచ్ ఆల్వేస్. ఎక్కడైనా తప్పు జరిగితే దే మేక్ అ సౌండ్. ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ వాట్స్ ద సౌండ్ మేడ్ బై అ డాగ్. అది వినడానికి బాగుండదు, కానీ దే ఆర్ ద వాచ్ డాగ్స్ ఫర్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. ఇక్కడ జరగాలి అని కేకలేస్తారనమాట. అండ్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, రావాల్సిన సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ MP ల్యాడ్స్ ద్వారా కానీ, ప్రామిస్ చేసినవి కానీ అన్నీ రాలేదు అని ఓపెన్గా చెప్తారు. యాజ్ రొటీన్ అండ్ లిమిటెడ్ రిపోర్టింగ్. మన మెయిన్ స్ట్రీమ్ ఎప్పుడు ఏముంటుంది? రొటీన్గా లిమిటెడే, అన్నీ చెప్పారు. ఇంకా అన్నీ ఏమి ఉండవు. నేషన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై ప్యానల్, ఐ హ్యావ్ ఇంత కేకలో అరుపులే, ఏమి ఉండదు. ఇట్స్ అ బిగ్ వాషింగ్ మెషిన్ విత్ లాట్ ఆఫ్ ఫోమ్ అండ్ నో వర్క్. It's only for the TRP that they do all these kind of a theater. Okay, it's just dramatization. It's not news anymore. It is only TRP. So andukane anta open ga annaru chudandi, as routine and limited reporting by mainstream news media at district level often avoids covering. District level ఏం చేస్తారు? చాలా సార్లు వాళ్ళు తప్పించుకుంటారు, కవర్ చేయరు ఇలాంటి విషయాల్ని. ఇన్ అ క్రిటికల్ వే ఎలాగ కవర్ చేయాలో అలా కవర్ చేయాలి. తూ మంత్రంగా పైగా ఇది చెప్పేస్తారు. ఓకే, ఇట్ ఈస్ జర్నలిస్ట్ సచ్ యాజ్ ముఖేష్ హూ టేక్ హ్యూజ్ రిస్క్స్. ముఖేష్ లాంటి వాళ్ళే ధైర్యం చేసి వాళ్ళు ఏం చేస్తారు? చాలా జీవితాన్నే పణంగా పెట్టి, వాళ్ళ జీవితాన్నే పణంగా పెట్టి ఎక్స్పోజ్ చేస్తారు. ఈ పవర్ఫుల్, చాలా స్ట్రాంగ్ నెక్సెస్ రిలేషన్షిప్ ఆపరేటింగ్. ఎక్కడ ఆపరేట్ అవుతుందండి? ఇది గ్రాస్ రూట్ లెవెల్లో, అంటే మొఫ్సల్ ఏరియాలో జరుగుతుంది. మొఫ్సల్ ఏరియాలో జరుగుతున్నది రాష్ట్రం అంతటికి, దేశం అంతటికి తెలిసినట్టు తీసుకొస్తారు వీళ్ళు.
దే ఆర్ ఇండిపెండెంట్, ఎవ్వరి మీద కదా, అటోనామస్గా వాళ్ళే ఇన్వెస్టిగేటివ్, ఓకే, బాగా లోతులుగా దాని గురించి చదివి, అండ్ క్రిటికల్ రిపోర్టింగ్, టు ద పాయింట్ రిపోర్టింగ్ ఛాలెంజెస్. ఒక సవాల్ విసురుతోంది నెక్సెస్కి. ఈ పవర్ఫుల్ కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు, పొలిటీషియన్లు, దొంగలు అందరూ అన్నమాట. ఓకే, వీళ్ళందరి నెక్సెస్ని ఎన్షూరింగ్ ట్రాన్స్పరెన్సీ. వీళ్ళు న్యూస్ రిపోర్ట్ల ద్వారా ఏమవుతుందంటే ఇది ఇట్స్ బికమింగ్ ట్రాన్స్పరెంట్, బహిర్గతం అవుతుంది. ఓహో, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అన్నమాట ఇందులోని. అంటే మనం పవర్ఫుల్ కాదు, మనం ఇలాంటివి చూసుకుని మనకు మంచి జరుగుతుందా లేదా చూసుకుని నోరు మూసుకొని వెళ్ళిపోతాం. ఓకే, అంతేగాని మనం ఏదో చేసేద్దాము అనుకుంటే ముఖేష్ పట్టిన గతే మనకు కూడా పడుతుంది అని ఓపెన్గా జనాలు కూడా ఒక దీనికి వచ్చారనమాట ఇప్పుడు. సో నెక్సెస్ ఎన్షూరింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. అయ్యా ఏం జరిగింది చెప్పండి అని అడిగితే చెప్పాలి కదా, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఇదిగో ఎంతవరకు జరిగింది, ఇదిగో ఇది అవుతోంది అని ప్రతి 2 నెలలకో, నెలన్నరకో, 3 నెలలకో ప్రెస్ దగ్గరికి వచ్చి చెప్తే ఆ జనాలకు కూడా ఓహో ఏదో జరుగుతుంది అని తెలుస్తుంది అనమాట. అండ్ అకౌంటబిలిటీ ఎక్కడ, ఇన్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, పురోగమనం వైపు అడుగులు వేయడం, అండ్ వెల్ఫేర్ స్కీమ్స్, అందరూ బాగుండాలి. ఓకే, వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ ఎంపవరింగ్ లోకల్ కమ్యూనిటీస్కి, వాళ్ళకి శక్తి ఇవ్వాలి. ఎంపవరింగ్ ద లోకల్ కమ్యూనిటీస్, ఎస్ మీరు పని చేసుకోగలరు అని. సో ఇప్పుడు ఏమంటారు, ద ప్రెజెన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ అండ్ క్రిటికల్ జర్నలిస్ట్ సచ్ యాజ్ ముఖేష్ మస్ట్ బి ఎంకరేజ్డ్. ముఖేష్ లాంటి వాళ్ళని, ఇండిపెండెంట్ క్రిటికల్ జర్నలిస్టులని, చూడండి ఎంత మంచి వర్డ్స్ వాడారు ఆథర్ గారు. ఇండిపెండెంట్ అండ్ క్రిటికల్ జర్నలిస్టులు బతికించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాంటి వాళ్ళు మనం భుజం తట్టాలి. ఎస్ చేయండి, భలే ఉందండి ఆర్టికల్, బాగా రాశారు. పర్టికులర్లీ అక్కడ లోకల్ లెవెల్లో. ఇక్కడ జవాబుదారీతనం మెకానిజం ఆర్ ఆఫన్ వీకర్. ఇక్కడ జవాబుదారీతనం అన్నది అంత పటిష్టంగా ఉండదు. సో ఇలాంటి చోట ముఖేష్ లాంటి వాళ్ళు నిలబెట్టి అడిగారు అనుకోండి, అరే ఏం క్వశ్చన్ రేస్ చేశాడు రా. కానీ ఒకవేళ అవతల వాడు వీడికన్నా పవర్ఫుల్ అనుకోండి, ఏమవుతుంది, ప్రాణం పోతుంది. సో అందుకని ఏమన్నారు ఆథర్ గారు, చాలా బాగా అన్నారు, ఇలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే జర్నలిస్ట్ అన్న వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన పాత్ర, క్రూషియల్ రోల్ ఇన్ అన్కవరింగ్. అంటే ఇట్ ఈస్ నాట్ స్వెప్ట్ అండర్ ద కార్పెట్, ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. అబ్యూజ్ ఆఫ్ పవర్, అన్కవరింగ్ ద అబ్యూజ్ ఆఫ్ పవర్. మనకు అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేస్తే జరగబోయే విపరీత పరిణామాలు చెప్తాయి. బట్ దేర్ వర్క్ ఫ్రీక్వెంట్లీ, వీళ్ళు చేసిన ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టులు చేస్తున్న పని చాలాసార్లు అట్రాక్ట్స్ ది యాంగర్ ఆఫ్ ఎవరు, పవర్ఫుల్, బాగా శక్తివంతులైన వెస్టెడ్, నాకు ఇందులో చాలా లాభం వస్తుంది, వీడెవడో అనవసరంగా నాకు చిరాకు తెప్పిస్తున్నాడు ఈ జర్నలిస్టు, ఈ ఆర్టికల్ రాసి కాస్త చూడండి అంటే చాలు, వాడిని ఇంకా హిస్టరీ, వాడు ఇంకా ఓకే చరిత్ర అయిపోతున్నాడు. రిజల్టింగ్ ఇన్ దేర్ థ్రెట్స్, ఫస్ట్ భయపెడతారు, తర్వాత వాడిని అటాక్ చేస్తారు, అండ్ ఈవెన్ చంపేస్తారు. భయపెడతారు, తర్వాత ఏదో రాడ్లతో కొట్టి చేయి ఎరగొట్టడం, కాలు ఎరగొట్టడం, ఇంకా వెళ్ళలేదనుకోండి చంపేస్తున్నాడు. లెవెల్స్ చూడండి, థ్రెట్, అటాక్, మర్డర్. సో ద ఇంప్యూనిటీ ఎంజాయ్డ్, అంటే మనం ఇలా చేసినా కూడా మనల్ని ఎవరు ఏం చేయరు. ఇమ్యూనిటీ అంటే విల్ నాట్ బి పనిష్డ్. ద ఇంప్యూనిటీ ఎంజాయ్డ్ బై సచ్ అటాకర్స్, ఎవరైతే వీళ్ళని అటాక్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు. ఎందుకు, వాళ్ళ వెనక చాలా పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు. అటాకర్స్ నాట్ ఓన్లీ ఎండేంజర్స్, ఇలా కానీ ఉంటే సమాజాన్ని కాస్త మనమే పాడు చేసుకుంటాం. ఎండేంజర్ ద లైఫ్స్ ఆఫ్ జర్నలిస్టులు జీవితాలు కకావికలం అయిపోతాయి, వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డున పడిపోతాయి. ఒక లైఫ్స్ ఆఫ్ జర్నలిస్ట్ అండ్ బట్ ఆల్సో వాళ్ళ జీవితాలే పాడు చేయడం కాకండి, బట్ ఆల్సో ఫాస్టర్స్, ఎంకరేజెస్ ఒక కొత్త నానుడికి మనం నాంది వాక్యం పెడుతున్నాం. ఏంటో నాంది వాక్యం, భయం. మనకు మనమే ఇది అనొచ్చా లేదా అంటే ఏమనుకుంటాడు, సెల్ఫ్ సెన్సర్షిప్ అన్నట్టు మనకు మనమే ఓకే. దీన్ని అంటే యూఫమాటిక్గా ఎలాగ అడగాలి అంటే హార్ష్ వర్డ్ తీసేసి మైల్డ్ వర్డ్లో అడగాలన్నమాట. అక్కడికక్కడే మనం ఆలోచన దృక్పథం మార్చేసుకోవాలి. లేకపోతే వాడు కానీ నొచ్చుకుంటే ఓకే అయిపోయింది అంతే. వాడు
వాళ్ళు అవునంటే మనం కాదనగలమా? మనం కాదంటే వాళ్ళు ఊరుకుంటారా? ఓకే, సో అది అధికారం అన్నమాట. సో మనకు మనమే సెల్ఫ్ సెన్సర్షిప్. అండర్మైనింగ్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్. ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ మన చేతిలో ఉంటుంది, కానీ దాన్ని మనం పెద్దగా పరిగణనలోకి తీసుకోవట్లేదు. ఎందుకు? ఇది కానీ అడిగితే ఏమవుతుందో మనకు కూడా థ్రెట్లు వస్తాయా, మనకే అటాకులు జరుగుతాయా, మనం చంపేస్తారా? ఓకే, మనమే. సో దిస్ ఎరోజన్ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్ తుడిచిపెట్టేశారు. ఫోర్త్ ఎస్టేట్ అన్న దానికి వాక్ స్వాతంత్రం అనేది తుడిచిపెట్టేశారు అని అన్నాడు ఆథర్ గారు. జెపడైజెస్, పుట్స్ ఇన్ డేంజర్ ద పబ్లిక్ రైట్ టు నో. జనాలకి దే హ్యావ్ ఎ రైట్ టు నో, మాకు తెలియాలి, కానీ ఎవరు రిపోర్ట్ చేస్తున్నారు? నోబడీ ఈజ్ రిపోర్టింగ్. అది వీకనింగ్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్. ప్రజాస్వామ్య వ్యవస్థలు రోజు రోజుకి అట్టడుగు పడిపోయి నీరసించిపోవడానికి కారణం ఇదే అని ఆథర్ గారు అంటున్నారు. అండ్ లీవింగ్ సిటిజన్స్, ఇలాగ వార్తలు కావాల్సినవి రాకపోతే ఉన్న జనాలందరూ వీఆర్ వల్నరబుల్, వీఆర్ ఈజీ, వీఆర్ what should I say, we are easily injured, we are prone, we are susceptible, okay, because to unchecked corruption and injustice. అద్దు ఆపు లేకుండా ఓకే దోచేసుకుంటున్నారు, న్యాయం జరగటం లేదు, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు అని ఆథర్ గారు చాలా చక్కగా, ఇట్ ఈస్ హై టైం, ఇప్పటికైనా మేలుకో సోదరా అన్నట్టుగా పాపం రాస్తున్నారు ఆథర్ గారు. We ensure that Mukesh Chandrakar sacrifice does not go in vain. ఇది ఏదో ఓకే ఎవరి కోసం చచ్చిపోయాడు, మన కోసం కాదు అని కాకుండా మన కోసం పోయాడు ఈయన అని కొద్దిగైనా మనలోని ఆ స్పార్క్ రావాలి అని ఆథర్ గారు చాలా దీనంగా ఉన్న పరిస్థితుల్ని ఆయన ఈ ఆర్టికల్లో మనకు మెన్షన్ చేశారు. ఓకే, రైట్. సో ఇప్పుడు వొకాబులరీ ఏంటండి? బ్రూటల్, వెరీ బ్యాడ్. ఓకే, బ్రూటల్ మర్డర్ అంటే ఘాస్ట్లీ అన్న వర్డ్ వస్తుంది. ఓకే, ఇట్స్ అ ఘాస్ట్లీ మర్డర్ అని అంటూ ఉంటారనమాట. ఓకే, చాలా డేంజరస్ అది. బ్రూటల్ అనగానే ఏంటి, ఒక సావేజ్ అని కూడా రాసుకోవచ్చు. బ్యాడ్ ఎందుకు, సావేజ్. అసలు ఇలా కూడా చంపేస్తారండి మనుషుల్ని అని మనకు అనిపిస్తుంది అనమాట. ప్రికేరియస్, డేంజరస్. ఓకే, డేంజరస్. నెక్స్ట్ ఏమన్నారు? మఫ్సల్ ఏరియా అంటే రూరల్ డిస్ట్రిక్ట్స్, రూరల్ ఏరియా. ఎన్రేజ్డ్, యాంగర్డ్, కోపం వచ్చేస్తుంది, మరి వీడవాడు నా గురించి రాస్తున్నాడు అని. ఓకే, ఎక్స్పోజే. ఇది ఎక్స్పోజ్ కాదండి, ఇది ఏంటంటే ఈ వర్డ్ ఎక్స్పోజే అంటే అన్కవర్. లే బేర్ అందాం, లే బేర్. The irony of it all is this one. Okay, అంటే it's like with sarcasm, you can say this is sarcasm. చాలా సర్కాస్టిక్గా, ఏ రాష్ట్రంలోనైతే జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో ఆ రాష్ట్రంలోనే చంపేయడం అనేది చాలా హాస్యాస్పదం. రాంగ్ డూయింగ్, మిస్టేక్స్, వాళ్ళు చేసిన తప్పుల్ని ఆయన పాపం బయట పెట్టడం వలన ప్రాణం కోల్పోయాడు ఆయన. రాంగ్ డూయింగ్స్. ఓకే, వాళ్ళు చేసిన క్రైమ్, వాళ్ళు చేసిన మిస్టేక్స్, క్రైమ్స్. ఇంకేమనొచ్చు మనం ఇంకా లా బ్రేకింగ్ అనమాట ఇదంతాను. హింటర్ల్యాండ్ అనగానే ఇదేంటి, చాలా ఊరు అవతల అన్నమాట. ఓకే, ల్యాండ్ చాలా ఎక్కడో అవే ఫ్రమ్ సిటీస్. ఈజ్ లివింగ్ ఇన్ విల్డర్నెస్ అంటాం కదా, అవే ఫ్రమ్ సిటీస్. అక్కడి నుంచి లోకల్ వాళ్ళు మనకి వార్తలు తెస్తారు. ప్రికేరియస్ ఇందాకలే రాసామే, సరే రిఫర్ టు. ఓకే, స్ట్రింగర్స్, రిటైనర్స్ అన్నాం కదా పల్లెటూరులో ఉండేవాళ్ళు. ఓకే, పార్ట్ టైం, ఫ్రీలాన్స్. ఓకే, మన ఈ రెండు ఒకటే, పార్ట్ టైము ఫ్రీలాన్స్ అని పెట్టుకుందాం. ఒకటి పార్ట్ టైము, ఇంకోటి ఫ్రీలాన్స్. ఫుల్ టైం ఉండరు వీళ్ళు. ఓకే, అన్డిగ్నిఫైడ్, వెరీ ఆఫుల్ అనమాట. ఇంకా చాలా బాధాకరం, ఇంకా చెప్పుకోలేం. రిసీవ్ బైలైన్స్ అంటే నేమ్ ఆఫ్ ద పర్సన్ హూ రిటన్ ద ఆర్టికల్, నేమ్ ఆఫ్ పర్సన్ హూ హ్యాస్ రిటన్ ది ఆర్టికల్. ఓకే, పర్సన్
అది దట్స్ వాట్ సమ్వేర్. హూ రోట్ ది ఆర్టికల్? హూ రోట్ ది ARTICLE? ఫ్లరిషింగ్, గ్రోయింగ్, సస్యశ్యామలంగా, ఫ్లరిషింగ్ బిజినెస్ అంటాం. మెయిన్ స్ట్రీమ్. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్, MOST, మెయిన్ స్ట్రీమ్, మోస్ట్ ఇంపార్టెంట్, మెయిన్ స్ట్రీమ్ మూవీస్ అంటాం. ఆర్ట్వాజ్ అని మొన్న పోయారు కదా ఎవరైనా, శ్యామ్ బెనగల్ గారు, ప్యారలల్ సినిమా అనేవారు అనమాట పాప ఆయన. ఓకే, ప్యారలల్ సినిమా అనేవారు ఆయన. సో నెక్స్ట్ ఏమంటారు? స్పేస్ అంటే రైటప్ అన్నమాట. అంటే మనం న్యూస్ పేపర్లోనే మన కోసం 3 పేజీలు కాదు, 2 పారాగ్రాఫ్లో 3 పారాగ్రాఫ్లో రాస్తుంటారు చూడండి. సో అది స్పేస్. ష్రింకింగ్ అంటే రెడ్యూసింగ్. ఓకే, నెక్సెస్, రిలేషన్షిప్. క్లియర్. థ్రైవింగ్, సర్వైవింగ్. మిస్అప్రోప్రియేషన్, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్, తప్పుగా వాడేసుకోవడం. లెవరేజింగ్. దిస్ ఈస్ అనదర్. హౌ విల్ యూ అప్లిఫ్ట్ యువర్ సెల్ఫ్? హౌ విల్ యూ లెవరేజ్ యువర్ సెల్ఫ్ అంటే మ్యాక్సిమం అడ్వాంటేజ్ తీసుకోవాలి ఇప్పుడు ఈ సోషల్ మీడియా నుంచి, వాటి నుంచి. ఓకే, సో మ్యాక్సిమం అడ్వాంటేజ్. క్రిమినలైజేషన్. ఓరా కమిటీ ఉంది కదా, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే ఇట్స్ బికమ్ మోర్ క్రిమినల్ ఇన్ యాక్ట్, థాట్. ఓకే, వాచ్ డాగ్స్. అసలు జర్నలిస్టులకి ఈ పదం ఎందుకో కానీ నాకైతే రుచించలేదు. వీళ్ళని మరీ వాచ్ డాగ్స్ చేసేయడం అంటే దే ఆర్ లైక్ అన్ ఇండివిజువల్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఓకే, who will talk on behalf of public. Any illegal or unethical, anything illegal or unethical, okay, should be reported. ఇదో గ్రూప్ ఉంటుంది. ఓకే, should be reported. This a group of people will do. ఓకే, మనం POSSE అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ హు టేక్ లా అండ్ ఆర్డర్ ఇన్ టు దేర్ హ్యాండ్స్, POSSE, బట్ దే డోంట్ టేక్ లా అండ్ ఆర్డర్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. దే వాంట్ ది ఇల్లీగల్ యాక్టివిటీస్ టు బి రిపోర్టెడ్. ఓకే, అన్ఎథికల్, గ్రాస్ రూట్, బేస్ లెవెల్ అనమాట. ఇంకా ఓకే, అకౌంటబిలిటీ. యూ షుడ్ బి రెస్పాన్సిబుల్. జవాబుదారీతనం, బి రెస్పాన్సిబుల్. ఎంపవరింగ్, స్ట్రెంగ్థనింగ్. వెనకన ఉండాలి. తండ్రి అన్నవాడు ఎంత ఎంపవరింగ్ టు డాటర్, అలాగనమాట. పేరెంట్స్, అబ్యూజ్ ఆఫ్ పవర్, అల్ట్రావైర్స్. అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేసుకోవడం, ULTRAVIRES. ఐర్, యాంగర్. ఇలాంటి ఆర్టికల్స్ రాస్తే ఆ రిచ్ వాడికి వెంటనే కోపం వస్తుంది. అరే వాడిని ఫస్ట్ అటాక్ చేయండిరా, థ్రెట్ ఇవ్వండిరా, లేదా చంపేయండి. థ్రెట్, అటాక్, మర్డర్. ఎంత బాగా చెప్పారు చూడండి ఆథర్. వెస్టెడ్, ఓకే, హిడెన్. లోపల వాళ్ళకి మనకి లాభం ఏంటి అని ఉంటాయి. ఇంప్యూనిటీ, నో పనిష్మెంట్ అనమాట. అది వాళ్ళ ధైర్యం. మళ్ళీ వాడు చేసేది ఏమన్నా అనే టైప్లో ఉంటారనమాట. ఓకే, సో ఫాస్టర్, ఎంకరేజ్. సెల్ఫ్ సెన్సర్షిప్, కంట్రోల్ వన్ సెల్ఫ్. ఇలా అంటే అవతల వాళ్ళు నొచ్చుకుంటారేమో, మనమే కంట్రోల్ అయిపోతాం. జెపడైజ్, డేంజర్. మనం జియోపార్డీ అని వినుంటాం. జెపడైజ్ అంటే మేము స్కూల్లో ఉన్నప్పుడు దే యూస్ టు బీ వన్ athlete who won 100 meters. He wanted to beat Carl Lewis, any or the other. He is a Canadian athlete. Performance enhancing drugs, anabolic stanozolols అని తీసుకున్నాడు. ఆయన పేరు బెన్ జాన్సన్ అని. సో దట్స్ ద ఫస్ట్ టైం వీ హర్డ్ డ్రగ్స్ జెపడైజ్ ద కెరియర్ ఆఫ్ స్పోర్ట్స్మెన్ అని. ఓహో, యూరిన్ శాంపుల్స్లో డ్రగ్స్ తీసుకున్నాడని తెలిసిందనమాట, పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్ అని. సో హౌ యూ కెన్ రిమెంబర్ వర్డ్స్ అంటే ఇలాగ. So make a reading of the newspaper. With pride we can say that ISC is the only institute that is giving a newspaper to students to read every day.
okay, hard copy of the newspaper to all the students. So make use of it and make use of this article. I thank Subhash, Mamta, and also Dolly for this wonderful article we typed and put it on slides. And all the views that we have expressed are of the author, and we are not responsible for any person who has got hurt, because the article is such that is talking about journalists and the dangers of their life. And I thank my colleague Shankar for recording these classes. I'm Dr. Srinivas Pulyapudi. With the encouragement of Hyderabad chairman Vinay Reddy Garu and the director Srinivas Garu, we get these classes to you. Any kind of improvement, please suggest. We are open for improvement. And thank you. All the very best.